అందరికీ నమస్తే. తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి వీడియో. తెలంగాణలో ఎవరెవరైతే రైతు భరోసా కోసం వెయిట్ చేశారో ఆ రైతులంతా కూడా చూడాల్సినటువంటి వీడియో. అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాలుగోసారి రైతు భరోసా ఇస్తా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులందరికీ కూడా చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో 2023 చివరిలో డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 7,500 కోట్ల రూపాయలని హోల్డ్లో పెట్టి ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద కన్ఫ్యూజ్ ఉండే. అరే కాంగ్రెస్ గెలిచింది కదా, ఇప్పుడు 15,000 ఇస్తారా లేకపోతే అదే 10,000 ఇస్తారా, ఇప్పుడు ఈ పంటకి 7,500 ఇస్తారా లేదా 5,000 రూపాయలు మాత్రమే ఇస్తారా అని చెప్పి పెద్ద చర్చ జరిగింది. అయితే మేము ఇప్పుడే కదా కొత్తగా వచ్చింది, ఇక వచ్చే పంట నుంచి ఇస్తామని చెప్పి ప్రభుత్వంలో కొంతమంది కూడా చెప్పారు. ఆ 5,000 రూపాయలు 2024 జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి వరకు వేసుకుంటూ వచ్చిర్రు అందరికీ. అప్పుడు సో పైసలు పడ్డాయి. ఆ తర్వాత ఇవ్వాల్సినటువంటి వానాకాలం పంట అసలు మొత్తానికే ఇవ్వలేదు. అరే 15,000 అన్నారు, అదన్నారు ఇదన్నారు అని చెప్పేసి అనుకుంటే ఇవ్వలేదు. ఇది వాస్తవం, తెలంగాణ రైతులందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చింది సంవత్సరం. సరే ఈ సంవత్సరం అంటే అయిపోయింది, కింద మీద పడ్డారు కాబట్టి 2025 నుంచి ఎట్లా ఇస్తారో చూడాలనుకుంటే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండు. జనవరి 26వ తారీఖు నుంచి వెళ్ళి మార్చి 31వ తారీఖు వరకు కూడా పైసలు పడతాయని చెప్పారు. కానీ కేవలం 4 ఎకరాల లోపే పడ్డాయి. అది కూడా 15,000 రూపాయలు ప్రభుత్వం వల్ల కావట్లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కేవలం సంవత్సరానికి 12,000 రూపాయలు, ప్రతి పంటకు 6,000 రూపాయలు అని చెప్పిర్రు. కానీ అందరికి వస్తాం అనుకున్నాం కానీ 4 ఎకరాల లోపే గా పైసలు వచ్చినాయి. ఇది అందరికీ తెలిసినటువంటి ముచ్చటే. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉందనంటే ఈ 3 పంటలలో కొంత ప్రభుత్వం ఆసక్తి చూపలేదు, ప్రజల పట్ల చిత్తశుద్ధి చూపింది. ఇప్పుడు 10 ఎకరాల లోపు కూడా పైసలు, 2 ఎకరాల లోపు 4, 6 సెలవులు వచ్చినా కూడా కొంత అటు ఇటుగా హోల్ ఆ అకౌంట్ లో వేసి పైసలు పెట్టడం, ఇట్లా పైసలు పట్టడం. దాదాపుగా ఇప్పుడు ఈ వానాకాలం పంటకి మొత్తం కూడా 10 ఎకరాల లోపు ఇచ్చినట్టు సమాచారం అయితే మనకు అందుతా ఉంది. 8,450 కోట్ల రూపాయలు అప్పటికి చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మేము రైతుల ఖాతాలో వేస్తామని చెప్పారు. ఇగో అదే ప్రతిపాదిక దాదాపుగా 70 లక్షల మంది రైతులకి 1,48 లక్షల ఎకరాలకు 8,450 కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ మరి అంతకు ముందు పోయినటువంటి 3 పంటలు ఎందుకు ఇలా ఇవ్వలేకపోయారు అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించే మరి ఇప్పుడు ఈ పైసలు ఇస్తా ఉన్నారనేది విమర్శలు కూడా వినపడతా ఉన్నాయి. సో ఏదేమైనా కానీ రాజకీయాలు మాకు అవసరం లేదని కూడా చెప్పినాం, రైతులకి పైసలు కావాలని చెప్పినాం. బాజాప్తా సరే 6,000 రూపాయలు ఇచ్చారు కదా, ప్రశ్నించే గొంతుకులు ఎన్నో మాట్లాడినాయి. ఇవాళ ఎకరం లోపు అంటే కొంతమందికే పడతాయి, రేపు కొంతమందికి ఇట్లా ఎకరం 10 రోజులు పడ్డాయి. ఒక్క ఎకరంలో 10 రోజులు, అది కూడా సగం మందికి పడితే సగం మందికి పడలేదు. ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందండి. దయచేసి మీరు ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనుకుంటారు? 5, 8, 10? బాజాప్తా ఎకరం లోపు అందరికీ ఎవరు అర్హత ఇవ్వనంటే బాజాప్తా ప్రభుత్వం అందరికీ కూడా వేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఏదైనా కేవైసీ కాకపోయినా ఇతరత్ర టెక్నికల్ ఏమైనా ఇష్యూస్ ఉండే కావచ్చు లేకపోతే చాలా మందికి ఇప్పుడు రైతు భరోసా అయితే వచ్చింది. ఈ పంట ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే 10 ఎకరాల లోపే వచ్చింది కాబట్టి 10 ఎకరాలకి పైగా కూడా మరి ఎవరికైనా రైతులకి పైసలు పడినాయా? ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందా? ఎన్ని ఎకరాలు ఇప్పించింది ప్రభుత్వం? జర డేటా చెప్పాలి. ఎన్ని ఎకరాలు లోపించారు, ఎంత ఇచ్చారు అనేది. సో ఈ లెక్కలు అయితే ఉన్నాయి కాబట్టి. కానీ 10 ఎకరాల లోపేనా ఇంతే ఫైనలా అనేటటువంటి క్వశ్చన్. ఎందుకంటే గతంలో ఇంకా కొన్ని ఎకరాలకు ఎక్కువ వచ్చేటి కేసీఆర్ ఉన్నప్పుడు. సో అప్పుడు గుట్టలు మెట్టలు వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, తర్వాత ప్రాజెక్టులలో కోల్పోయిన భూములు కూడా వస్తా ఉందని చెప్పి వాటిని అన్నింటిని సవరించి ఇగో ఈ పంట పర్ఫెక్ట్ గా ఇచ్చింది ప్రభుత్వం. ఇచ్చినప్పుడు ఇచ్చారనే చెప్తాం కాబట్టి ఇగో ఇట్లనే రాబోయేటటువంటి అన్ని పంటలలో కూడా ఏకదం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎన్నికల కోసమో ఓట్ల కోసమో కాకుండా రైతులందరికీ కూడా పైసలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. దాదాపుగా ఇప్పుడు మీరు ఎట్లా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఎట్లయితే ఇచ్చిండ్రో ప్రతి పంట రాబోయేటటువంటి పంట 2028 చివరిలో ఎన్నికలు ఉండొచ్చు కాక ఇప్పుడు 2005 చివరి, 26లో 2 సార్లు, 28లో 2 సార్లు, 27 2 సార్లు, 28 అవసరమైతే ఒక పంట, ఇట్లా ప్రతిదీ కూడా మీరు ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రయత్నం అయితే చేయాలి. మరి 10 ఎకరాల లోపు ఇంతే ఫైనలా, ఇంకా ఏమన్నా పడతాయా? 10 ఎకరాల లోపు మాత్రానికి బాజాప్తా పైసలు అయితే పడ్డాయి. మేము మెయిన్గా రైతుల పక్షాన కోరేది ఏంటంటే మాకు రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడు ఎట్లయితే ఇచ్చారో ఆ తర్వాత కూడా అట్లే ఇచ్చారు, రాబోయే పంటలు కూడా అట్లనే ఇవ్వాలి. ఎన్నికల కోసం చూడొద్దు ఒకటి. తర్వాత 10 ఎకరాల లోపే రైట్
ఫైనల్ అయిపోయిందా, పైసలు ఇంకేమన్నా ఇచ్చే ఆస్కారం ఉందా, లేకపోతే ఇదంతా కూడా ప్రభుత్వం రైతు భరోసాపై ఒక క్లారిటీ ఎంతమందికి అయితే ఇచ్చిర్రు లెక్కలు, ఒక క్లారిటీ లెక్కలు కూడా ప్రభుత్వం మరి అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి రైతుల పక్షాన కోరుతూనే, అందుకే రైతుల కోసం ఖచ్చితంగా పోరాడతాం. సో రైతుల కోసం పోరాడతాం, రైతులకు పైసలు వచ్చేంత వరకు అయితే పోరాడతాం. ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు వీళ్ళంతా కూడా చెప్పిరట, ఎంపీలు కూడా చెప్పిరట, సార్ మనం రైతు భరోసా అయ్యాలి సార్, లేకపోతే లేదు. అందుకే గత 3 పంటలప్పుడు లేనటువంటి మార్పు ఇప్పుడు ప్రభుత్వంలో కొంత మార్పు అయితే వచ్చింది. రైతులకి పైసలు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఇంకెవరెవరైతే రాలేదో, ఒకవేళ రానటువంటి రైతులు అయితే ఉన్నారో దయచేసి మరి మీకు ఎన్ని ఎకరాల లోపు ఉంది, సో ఎందుకు రాలేదు ఏందనేది అక్కడ ఏఈఓలకు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాగా చెప్తా, రైతుల పక్షానే మన ఛానల్ ఎప్పుడు మాట్లాడుతూ ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది.